Adult Solutions. Add-on desired. వెల్కమ్ టు అడాట్ సొల్యూషన్స్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనము న్యూస్ పేపర్లో అనేక న్యూస్ పేపర్స్లలో వచ్చినటువంటి కొన్ని అంశాలని మనము తీసుకొని వాటి మీద మీకు ఎగ్జామ్స్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనే ఒక అవగాహన నేను మీకు కల్పించబోతూ ఉన్నాను. సో కరెంట్ అఫైర్స్ పాత్ర ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పటికీ లేదా స్టేట్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ కానీ లేదు యూపీఎస్సి ఎగ్జామ్స్ రాస్తాము సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఎలా చదవాలి? ఉదాహరణకి పేపర్లో కొన్ని టాపిక్స్ వచ్చింటాయి. ఈరోజు పేపర్లో నాగాల్యాండ్లో ఒక చిన్న ఇష్యూ జరుగుతోంది. దీన్ని మనము కరెంట్ అఫైర్స్ భాగంగా ఎలా చదువుకోవాలి? రైట్. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ మీకు రెగ్యులర్గా మీ ట్రెడిషనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, కోర్ సబ్జెక్ట్ ఈ రెండు వేరు వేరు అని చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఈ కరెంట్ అఫైర్స్ ద్వారా మీరు కోర్ సబ్జెక్టు నేర్చుకోవచ్చు ఒక విధానం. రెండవది కోర్ సబ్జెక్టు నుండి కరెంట్ అఫైర్స్ బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ కోర్ సబ్జెక్ట్ కానీ మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు బాగా అర్థమైతేనే మీకు కరెంట్ అఫైర్స్ అర్థమవుతుంది ఒక విధానం. రెండవ విధానము దీని నుండి మనము ఈ కోర్ సబ్జెక్టు కూడా నేర్చుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, మనం చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్లో కరెంట్ అఫైర్స్ నుంచి మనము కోర్ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవచ్చు, వాటి మీద క్వశ్చన్స్ ఏ రకమైన క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్లో అనే అంశం గురించి మనము డిస్కస్ చేద్దాము. సో గమనించండి, ఈరోజు పేపర్లో మనకు వచ్చినటువంటి ఒక న్యూస్, ఆర్మీ ఆపరేషన్ ఎక్కడ? నాగాల్యాండ్లో జరిగిందంట. సో నాగాల్యాండ్లో జరగడంతో 15 మంది సివిలియన్స్ చనిపోయారు. ఇది జనరల్గా మనం చూస్తే న్యూస్ అంత ఇంపార్టెంట్ న్యూస్ కాదు. అయినప్పటికీ మనము రాస్తున్నటువంటి ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మనము దీన్ని మన సబ్జెక్ట్లోకి మనం ఏ రకంగా మనము తీసుకోవచ్చు, ఏ రకంగా మనం చదువుకోవచ్చు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఎస్, మొదట ఈ నాగాల్యాండ్ మన భారతదేశంలో ఎక్కడుంది? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని ద్వారా మనము అనేక క్వశ్చన్స్ మనము తయారు చేసుకోవచ్చు. రెండవది, ఓకే, సో ఈ నాగాల్యాండ్ గురించి ఆలోచన చేసినప్పుడు దానికంటూ ఒక రాజధాని ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈ నాగాల్యాండ్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, అర్థమవుతుందా? నీఫూరియో ముఖ్యమంత్రి. నెక్స్ట్ దాని రాజధాని తీసుకుంటే కోహిమా. ఇవి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది? ఈ ఇష్యూ వచ్చి మోన్ డిస్ట్రిక్ట్లో జరిగింది. ఈ మోన్ డిస్ట్రిక్ట్ ఎక్కడుంది? ఎస్, ఒకసారి మనం చూద్దాము. ముందు నాగాల్యాండ్ ఎక్కడుందో గమనిద్దాము. చూడండి, ఇది మన భారతదేశం, ఓకే, మన ఇండియన్ మ్యాప్. సో నాగాల్యాండ్ అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది? నార్త్ ఈస్ట్ స్టేట్. నార్త్ ఈస్ట్ స్టేట్. ఇంతకు ఈ నాగాల్యాండ్ నార్త్ ఈస్ట్లో కూడా ఎక్కడుంది? ఎస్, మీకు ఆ క్లారిటీ కావాలి. ఈ పైన ఇదంతా అరుణాచల్ ప్రదేశ్, ఈ అరుణాచల్ ప్రదేశ్ కింద నాగాల్యాండ్ ఉంటుంది. ఓకే, నాగాల్యాండ్ కింద మణిపూర్, ఓకే, కింద మిజోరాం.
ఓకే, సో ఇప్పుడు నాగాలాండ్కి మనము నార్త్ ఏముందో సౌత్ ఏముందో మనం గమనించాము. నెక్స్ట్ తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ మనకు కావాలి కదా. సో నాగాలాండ్కి ఈస్ట్ సైడ్ ఏముంది, మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. దేంతో షేర్ చేసుకుంటుంది, మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. మయన్మార్ మన దేశమా, కాదు, అది మనతో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి సరిహద్దు దేశము. అర్థమవుతుందా? ఇక్కడ ఇటువైపు ఏ కంట్రీ ఉంది, మయన్మార్ ఉంది. మయన్మార్తో మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి, సరిహద్దు షేర్ చేసుకుంటున్నాయి. ఏంటంటే మయన్మార్తో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం కదా. నెక్స్ట్ తర్వాత ఈ నాగాలాండ్కి వెస్ట్ సైడ్ ఏమొస్తుంది, అస్సాం వస్తుంది. అస్సాము ఈ రకంగా ఉంటుంది. ఓకే, సో అస్సాం షేర్ చేసుకుంటుంది. సో ఈ నాగాలాండ్కి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది, రైట్. అయితే ఈ ఇష్యూ మనకు ఈ ఆర్మీ వాళ్ళు ఎందుకు చంపారు ఏంటి, వాళ్ళు ఆ రూట్లో వాళ్ళు ఈ జిల్లాలో మోన్ అనే జిల్లాలో ఆ ప్రాంతంలో ఒక ట్రక్ వెళ్తూ ఉంది. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఆ ట్రక్లో ఉన్నది మిలిటెంట్స్ ఏమో, ఆ ట్రక్లో వాళ్ళు కొన్ని ఆయుధాలు తీసుకొని పోతున్నారేమో అని అనుకొని చంపారు. ఓకే, సో అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇష్యూ కాదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇక్కడ జియోగ్రఫీ పరంగా మనం ఆలోచన చేస్తే ఈ మోన్ అనే ఈ ప్రాంతము ఎక్కడుంది, మయన్మార్కి సరిహద్దులలో ఉంది. ఓకే, అర్థమవుతుందా? ఈ ప్రాంతంలో మోన్ అనే ప్రాంతము ఉంది, రైట్. ఈ విషయాన్ని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా చదువుకున్నాము, రైట్. నెక్స్ట్ ఇష్యూ ఏంది మనం చూద్దాము. చూడండి ఇక్కడ గమనించండి, ఒడిషా బేట్స్ బ్రంట్ ఆఫ్ జవాద్ రెయిన్ అని ఉంది. ఓకే, ఏంటి ఒడిషా? మొదటిది మనం తెలుసుకోవాల్సింది ఏంది, ఒడిషా మన భారతదేశంలో ఎక్కడుంది మొదటిది. రెండవది జవాద్ అని ఉంది. ఏంటి ఈ జవాద్, అర్థమవుతుందా? సో దాని గురించి కూడా మనము క్లియర్గా తెలుసుకోవాలి. మనం ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ జవాద్ అంటే ఏంటి, ఇది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనము. అర్థమవుతుందా? ఇది ఒక తుఫాను పేరు. జవాద్ అనేది ఒక తుఫాను పేరు. తుఫాన్లకు ఎవరు పేర్లు పెడతారు? మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఒరిస్సా ఎక్కడుంది అనేది మనం ఒకటి తెలుసుకుంటాము. రెండవది తుఫాను అనగా ఏంటి, తుఫాన్లకు ఎవరు పేర్లు పెడతారు. ఓకే, ఈ జవాద్ తుఫాను ఎక్కడ సంభవించింది, ఇవి మనము చదువుకోవాలి. చూద్దాం ఒకసారి. ఈ జవాద్ తుఫాన్ ఎక్కడ ఏర్పడింది, బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిందంట. అయితే ఇది ఒరిస్సాలోని పారదీప్ ప్రాంతాన్ని తాకుతుంది అనేసి సమాచారం ఉంది. పారదీప్నే కాదు, నెక్స్ట్ తర్వాత ఇంకా ఏ ఏ ప్రాంతాలని తాకుతుంది, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ని కూడా తాకుతుందంట, నార్త్ ఆంధ్రప్రదేశ్ని కూడా తాకుతుందంట. సో ఆ ప్రాంతాలలో ప్రజలని అలర్ట్ అవ్వమని చెప్తుంది. అర్థమవుతుందా? ఎస్, ఇంకా చూద్దాము. హూ గేవ్ దిస్ నేమ్ యాజ్ జవాద్? ఎగ్జామ్లో మీకు క్వశ్చన్గా రావచ్చు, వచ్చే ఆస్కారం ఉంది. ఎవరు? సౌదీ అరేబియా ఇచ్చింది. ఈ జవాద్ అనే నామకరణము ఎవరు చేశారు? సౌదీ అరేబియా చేసింది. ఓకే, ఇంతకు ఈ జవాద్ అంటే ఏంటి? కొన్ని ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. ఈ మధ్య కాలంలో జవాద్ అనే తుఫాను సంభవించింది, దానికి సౌదీ అరేబియా అనే దేశము నామకరణం చేసింది. ఇంతకు ఆ జవాద్ అంటే అర్థం ఏంటి అని క్వశ్చన్గా కూడా మీకు రావచ్చు. ఏంటి అర్థం ఏంటి? లిబరల్ లేదా మెర్సిఫుల్. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటి? జవాద్ అంటే లిబరల్ కావచ్చు లేదా మెర్సిఫుల్ కావచ్చు.
ఎస్, చూద్దాము ఇంకా ఏమున్నాయో మనకు దీని గురించి. గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో మనకు చూపిస్తున్నారు ఇక్కడ సంభవించింది. ఇక్కడ నుంచి ఈ జవాద్ అల్పపీడనము ఇక్కడ సంభవించి ఇలా ట్రావెల్ అవుతుంది. సో నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయి? శ్రీకాకుళం జిల్లా ఉంది. నెక్స్ట్ తర్వాత ఈ ఒడిషా ప్రాంతము ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కి ట్రావెల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేసి మనకు ఇది సమాచారం ఇస్తుంది. ఇలా చూడండి, ఇంతకు నామకరణం ఎవరు చేస్తున్నారు ఏంటి? వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, రైట్? సో ఇది 1972లో ఏర్పడింది. వీళ్ళు నామకరణం చేస్తూ ఉన్నారు. ఒకసారి గమనిద్దాం మనము. ఈ 2000 సంవత్సరంలో, అర్థమవుతుందా, 2000 సంవత్సరంలో ఈ WMO ESCAP ఇవి కొన్ని గ్రూప్గా ఏర్పడి, అర్థమవుతుందా? సో అందులో ఏమేమి ఉన్నాయి? ఒకటి బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. వీటికి నామకరణం చేయాలి అనేసి నిర్ణయించుకున్నారు. అయితే 2018లో ఇంకొక 5 దేశాలు దానికి తోడయ్యాయి. అవి ఏంటివి? ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, UAE అండ్ ఏమన్. అర్థమవుతుందా? ఎస్, ఇంతకు ఎక్కడెక్కడ జరిగే తుఫాన్లకు వీళ్ళు నామకరణం ఇస్తారు? బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్లకు వీళ్ళు నామకరణం ఇస్తారు, రైట్? సో ఇంతకు బే ఆఫ్ బెంగాల్ ఎక్కడుంది? అరేబియన్ సీ ఎక్కడుంది? ఒకసారి మనం గమనిద్దాము. సో ఇది మన భారతదేశము. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఉంది, అరేబియన్ సీ ఇక్కడ ఉంది. ఓకే, సో బే ఆఫ్ బెంగాల్ మనకు తూర్పు వైపున ఉంది, అరేబియన్ సీ మనకు పశ్చిమాన ఉంది. అర్థమవుతుందా? సో ఈ ప్రాంతాలలో జరిగే తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి నామకరణం ఇస్తారు. ఎందుకు ఈ తుఫాన్లకి నామకరణం ఇవ్వాలి? ఒకసారి మనం పరిశీలిద్దాము. ద సైక్లోన్స్ ఆర్ నేమ్డ్ దేనికి? టు హెల్ప్ పీపుల్ ఐడెంటిఫై దెమ్ ఈజీలీ. అర్థమవుతుందా? ఎందుకు? బికాస్ నంబర్స్ కానీ టెక్నికల్ టర్మ్స్ కానీ గుర్తుపెట్టుకోవటం కొంచెము కష్టంగా ఉంటుంది. సో అందువలన నామకరణం చేస్తారు. మొదటిది అర్థమవుతుందా? ఈ నామకరణం చేయడం వల్ల ఎవరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఎవరికి అవసరము? మొదటిది మీడియా, రెండవది సైంటిఫిక్ కమ్యూనిటీ, నెక్స్ట్ మూడవది డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ. ఎందుకు? ఇప్పుడు ఒరిస్సాలో జరిగినటువంటి తుఫాను అని మనం చెప్పొచ్చుగా, లేదు బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం అని మనం చెప్పొచ్చుగా. సో ఈ బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనాలు రెగ్యులర్గా ఏర్పడుతూనే ఉంటాయి. అప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటాం మనము? అందుకనేసి దానికంటూ ఒక నామకరణం ఇచ్చారు అని అంటే సులువుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ రకంగా మనము గుర్తుపెట్టుకొని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ తర్వాత ఇది మన భారతదేశము. మనం చూసాము మన భారతదేశము
ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ తర్వాత మనము వరల్డ్ మ్యాప్ కానీ తీసుకుంటే, మన గ్లోబ్ కానీ తీసుకుంటే, గ్లోబ్లో ఇది ఈక్వేటర్ 0 డిగ్రీస్ మీదుగా ఉంటుంది. ఇది 23.5 డిగ్రీస్ సౌత్, 23.5 డిగ్రీస్ నార్త్. సో ఈ మధ్య భాగాన్ని ట్రాపికల్ జోన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ట్రాపికల్ జోన్ అని పిలుస్తారు. సో ఈ ట్రాపికల్ జోన్లో ఏర్పడినటువంటి తుఫాన్లని ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తారు. అర్థమవుతుందా? ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో, తుఫాన్లు ఏవైతే ఉన్నాయో, వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తారు. రైట్, అర్థమవుతుందా? ఇది మన భారతదేశం. దీనిపైన ఏమైనా సంభవిస్తున్నాయా? లేదు, దీని కిందనే సంభవిస్తున్నాయి. బికాజ్ దీని కిందనే మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంది, అరేబియన్ సీ ఉంది. నెక్స్ట్ తర్వాత ఇది సైక్లోన్ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, ఇలాంటి అంశాలు మనము రెగ్యులర్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాము. మీరు రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఎందుకంటే అందులో మనం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా సబ్జెక్ట్కి సంబంధించిన, కోర్ సబ్జెక్ట్కి సంబంధించిన అనేక వీడియోస్ మనం అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు సమాచారాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. Add-on solutions. Add-on desires.